హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను తోటకూర ఇంకా చుక్కకూరతో పులుసు కూర చూపిస్తున్నాను. అంటే పులుసు కూర అంటే అదేదో వాటరీగా ఉంటుంది అనుకోకండి, కర్రీలాగే ఉంటుంది. ఏంటో చిన్నప్పటి నుంచి అలా పిలవడం అలవాటైపోయింది. అసలు ఆకుకూర నచ్చదు, తినను అనే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, అబ్బా ఎంత బాగుంది అంటారు. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా, అబ్బా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఆకుకూరని, ఇంకా టమాటాలని, పచ్చిమిరపకాయలని, అందులోనే ఇంత చింతపండు, గ్లాస్ నిండా వాటర్ వేసి కుక్ చేయాలి. ఆకుకూర అనేది మెత్తగా ఉడికిపోవాలి. ఇంకా చివర్లో సాల్ట్ ఇంకా కారం కూడా మిక్స్ చేసుకుంటే ఆకుకూర అనేది బాగా పడుతుంది. ఇలా మిక్స్ అయ్యాక మనం దీన్ని పక్కకి దించుకొని దీన్ని పప్పు గుత్తితో బాగా మంచిగా మెదపాలన్నమాట. రప్పగా దీన్ని బాగా రబ్ చేయాలన్నమాట. పచ్చిమిరపకాయలు అనేది బాగా మంచిగా మెత్తగా అయిపోవాలి. ఆ తర్వాత దీనికోసం మనం తాలింపు పెట్టుకోవాలి. ఈ ఆకుకూర తాలింపులు ఏదైనా సరే అండి, మనం ఏ కూర, పాలకూర అయినా తోటకూర అయినా ఎల్లిపాయలు అనేది మస్ట్ అండ్ షుడ్. ఎల్లిపాయతో మంచి స్మెల్ అనేది వస్తుంది ఆకుకూరకి. ఇదిగోండి, తాలింపు కోసం ఇంకొక గిన్నెలో ఆయిల్ వేసి కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మిరపగుండ్లు, ఆనియన్స్, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగు కూడా మంచి వాసన అనేది వస్తుంది. ఈ ఆనియన్స్ అనేది ఎంత ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా మనం మెదిపేసిన ఆకుకూర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన తోటకూర చుక్కకూర పులుసు అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.